హలో గైస్, మీకు కనుక మా వన్ పీస్ వీడియోస్ నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వన్ పీస్ ఎపిసోడ్ 72 స్టార్టింగ్ లో మనం డోరీ అండ్ బ్రోగిన్ చూస్తాం. వాళ్ళిద్దరు ఫైట్ చేస్తూనే ఉంటారు అండ్ వాళ్ళిద్దరు వెపన్స్ ఎప్పుడైతే క్లాస్ అవుతాయో అదే సమయంలో అక్కడ మొత్తం చుట్టుపక్కల ప్రకంపనలు వచ్చేసింటాయి. అందువల్ల అక్కడ ఉండే చెట్లు రాళ్ళని దూరం వెళ్ళి పడుతుంటాయి అండ్ మన లూఫీ అండ్ మిగతా వాళ్ళు చాలా దూరం ఉన్నప్పటికీ వాళ్ళకు కూడా ఆ ప్రకంపనలు తగులుతూ ఉంటాయి. అప్పుడు చూసిన తర్వాత మన లూఫీ అంటుంటాడు, ఇంత భయంకరమైన ఫైట్ నేను ఫస్ట్ టైం చూస్తున్నానని. అప్పుడు బ్రాగి అంటుంటాడు, ఈ రోజే మన లాస్ట్ ఫైట్, ఎందుకంటే ఈ రోజు నేను కంపల్సరీ ఓడిచి తీరుతా అని చెప్పేసి ఫుల్ ఫోర్స్ యూజ్ చేసి తన దగ్గర ఉన్న గొడ్డలు తీసుకొని అటాక్ చేస్తాడు డోరీ మీద. అండ్ ఆ అటాక్ స్ట్రైట్ వెళ్ళి డోరీ తల మీద ఉన్న హెల్మెట్ కి తగులుతుంది అండ్ ఆ హెల్మెట్ కి తగలడం వల్ల ఆ గొడ్డలి అక్కడే ఇరిగిపోతుంది. అది చూసిన తర్వాత మన ఊసాప్ అనుకుంటుంటాడు, షిట్ బ్రో, ఒకవేళ ఆ హెల్మెట్ కనుక లేకపోయినట్లయితే ఈసారి కంపల్సరీ బ్రాగి గెలిచేటోడు అని చెప్పేసి. అయినా కానీ వీళ్ళిద్దరు అవేం పట్టించుకోకుండా ఫైట్ కంటిన్యూస్ గా చేస్తూనే ఉంటారు అండ్ ఆ ఫైట్ చూస్తున్న మన ఊసాప్ అనుకుంటుంటాడు, ఇలాంటి ఫైట్ చూడడం మన అదృష్టం, ఎందుకంటే ఇలాంటి ఫైట్ చూడడానికి మనకు చాలా ఛాన్సెస్ దొరకవు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత నామి అంటుంది, మనకు పారిపోవడానికి ఇంత మంచి ఛాన్స్ కూడా దొరకదు, సో నేను గోయింగ్ మేర దగ్గరికి వెళ్తున్నా అని చెప్పేసి వెళ్తుంటుంది. బట్ వెనకాల తిరిగి చూసిన తర్వాత షాక్ అయి ఉంటుంది, ఎందుకంటే మన ఊసాప్ మాత్రం ఎక్కడికి రావట్లే. మన ఊసాప్ కంటిన్యూస్ గా వాళ్ళిద్దరి ఫైట్ చూస్తూనే ఉంటాడు అండ్ చూస్తూ అంటుంటాడు, 100 సంవత్సరాల నుంచి వీళ్ళు ఫైట్ చేస్తూనే ఉంటారు అండ్ ఒక సిచ్యువేషన్ లో వీళ్ళకే తెలియదు అసలు ఎందుకు ఫైట్ చేస్తున్నారు అని. కానీ వీళ్ళ ఫైట్ చూసిన తర్వాత ఇప్పుడు నాకు అర్థమైపోయింది వీళ్ళు ఎందుకు ఫైట్ చేస్తున్నారు 100 సంవత్సరాల నుంచి, అది కూడా అలసిపోకుండా అని. ఎందుకంటే వాళ్ళు నిజమైన వీరులు అండ్ వీరులు ఎప్పుడు ఫైట్ నుంచి తప్పుకోవడానికి ట్రై చేయరు, ఫైట్ చేయడానికే ట్రై చేస్తారు. అండ్ వాళ్ళిద్దరిలో ఎవరైతే ఎప్పుడైతే విన్ అవుతారో అప్పుడు గర్వంతో ఇక్కడ ఒక జెండా పాతేస్తారు అండ్ ఆ జెండా వాని ప్రాణం కంటే ఎక్కువ. ఎందుకంటే నిజానికి ఒక గొప్ప వీరునికి ఫైట్ చేయడానికి కారణాలు అవసరం లేదు, వాడు ఫైట్ చేయాలనుకుంటే ఫైట్ చేస్తాడు, అది వాని గర్వం కోసం కావచ్చు లేకుంటే వేరే విషయం కోసమైనా కావచ్చు. అప్పుడు నామి అంటుంది, బ్రో అక్కడే ఆపేసి, ఎందుకంటే నాకు ఒక్క ముక్క అర్థం కాలే అండ్ అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఊసాప్ డిస్కరేజ్ కాకుండా అంటాడు, నా డ్రీమ్, నా గోల్, నేను అనుకునే మొత్తం అంతా నేను ఒక గొప్ప వీరుని కావాలని చెప్పేసి. అండ్ ఇప్పుడు నా ముందర ఇద్దరు గొప్ప వీరులు ఫైట్ చేస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అప్పుడు నామి కామ్ గా అడుగుతుంది, ఏంటి నువ్వు కూడా వీళ్ళలాగా పెద్ద కావాలనుకుంటున్నావు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఊసాప్ కోపంతో అంటాడు, నా ఉద్దేశం అది కాదు, నేను వీళ్ళలాగా గొప్ప వీరుని కావాలనేదే నా ఉద్దేశం. అండ్ ఇలాంటి గొప్ప వీరులను చూసిన తర్వాత నాకు ఇంత ఆనందం వేస్తుందంటే, ఇలాంటి గొప్ప వీరులు ఉండే ప్లేస్ అంటే ఆ ఎల్బాఫ్ లో ఇలాంటి గొప్ప వీరులు చాలా మంది ఉంటారు, అక్కడికి నేను కంపల్సరీ జీవితంలో ఒకసారైనా వెళ్ళాలి అనుకుంటున్నాను అంటాడు. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది మిస్ వ్యాలంటైన్ సైడ్. మిస్ వ్యాలంటైన్ గాల్లో ఎగురుతూ వాళ్ళు ఫైట్ చేస్తున్నాం చూస్తుంటుంది. అప్పుడే మిస్టర్ ఫైవ్ అంటాడు, మిస్ వ్యాలంటైన్ నువ్వు కిందికి వచ్చేసి, వాళ్ళు కనుక పొరపాటుని నువ్వు చూస్తే నేను చంపేస్తారని. అప్పుడు మిస్ వ్యాలంటైన్ నవ్వుతూ ఉంటుంది, నువ్వు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళిద్దరు ఫుల్ గా ఫైట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, సో నన్ను కాన్సన్ట్రేట్ చేయలేదని. అప్పుడు మిస్టర్ ఫైవ్ అంటాడు, సరే అయితే మనం ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా వెళ్ళి మన ప్లాన్ స్టార్ట్ చేద్దాం అని అంటాడు. ఇది విన్న తర్వాత మిస్ వ్యాలంటైన్ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అండ్ ఇక్కడ డోరీ అండ్ బ్రాగి ఇంకా కంటిన్యూస్ గా ఫైట్ చేస్తూనే ఉంటారు, ఒకరి మీద ఒకరు పంచులు కురిపించుకునే ఉంటారు. అప్పుడు డోరీ అంటాడు, ఈ రోజు నేను కంపల్సరీ నేను ఓడిస్తా అని చెప్పేసి. అప్పుడు బ్రాగి అంటాడు, అది నా డైలాగ్ అని చెప్పేసి. అండ్ ఈ డైలాగులు చెప్పిన తర్వాత ఒకరి మీద ఒకరు పంచుల వర్షం కురిపించుకుంటారు అండ్ ఆ పంచుల వల్ల ఇద్దరికి డ్యామేజ్ అవుతుంది. అప్పుడే బ్రాగి అంటాడు, డోరీ నీకు గుర్తుందా, ఇది మన 72,460th డూల్, సో మనం ఇంతవరకు ఒకరు గెలిచలే. ఇది విన్న తర్వాత డోరీ అంటాడు, అవును నిజమే, ఇప్పటి వరకు జరిగిన డ్యూయల్స్ అని డ్రాగా ముగిసాయి అండ్ ఈ మ్యాచ్ తో సహా. అండ్ మనోడు అలా ఎందుకంటాడో మనకు నెక్స్ట్ సెకండ్ అర్థమైపోతుంది, ఎందుకంటే ఇద్దరి పంచుల వల్ల ఇద్దరు అక్కడ స్పృహ తప్పి కింద పడిపోయింటారు అనమాట అండ్ దాని వల్ల అక్కడ ఉండే భూమి కూడా మొత్తం చీలిపోయింటది. అండ్ వాళ్ళ స్పృహలోకి వచ్చిన తర్వాత బ్రాగి అంటుంటాడు, డోరీ నీకు తెలుసా, చాలా సంవత్సరాల తర్వాత మన ఐలాండ్ లోకి కొంతమంది మనుషులు వచ్చారు అండ్ వాళ్ళు నా కోసం మందు కూడా తీసుకొచ్చారు, కావాలంటే నీకు కూడా కొంచెం ఇస్తా అని చెప్పేసి. ఇది విన్న తర్వాత డోరీ కూడా నవ్వుతూ అంటాడు, అవునా ఓకే, నా దగ్గర కూడా కొంతమంది మనుషులు వచ్చారు, వాళ్ళు మాత్రం మందు తీసుకొని రాలేదు, జస్ట్ కొంచెం మాంసం తీసుకొచ్చారు, అది చాలా టేస్టీగా ఉంది అని చెప్పేసి. అప్పుడు డోరీ బ్రాగిని అడుగుతాడు, సో నాకు కూడా మందు కావాలని చెప్పేసి. అప్పుడు బ్రాగి అంటాడు, సరే నో ప్రాబ్లం, నా దగ్గర ఉండే దానిలో నీకు కూడా 2 బారెల్స్ ఇచ్చేస్తా అని చెప్పేసి. అండ్ అలాగే వాళ్ళు కంటిన్యూస్ గా నవ్వుతుంటారు అండ్ ఈ వాయిస్ మనం జోరొగ్గున వినపడుతుంది, అసలు ఏం జరుగుతుందా ఈ ఐలాండ్ లో అని చెప్పేసి అక్కడ ఇక్కడ చూస్తుంటాడు. అప్పుడే మనం సాంజిని చూసాం, సాంజి అనుకుంటుంటాడు, నేను ఎలాగైనా ఈసారి జోరును ఓడించాలి, అందుకోసం నేను మంచి డైనోసార్ ని వెతకాలని చెప్పేసి అలాగే వెతుకుతుంటాడు. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది, మన డోరీ తన దగ్గర ఉన్న 2 బ్యారెల్ తీసుకొచ్చి మళ్ళీ గుహ దగ్గరికి వచ్చేసి మన లూఫీకి చూపిస్తూ ఉంటాడు, లూఫీ ఇక్కడ చూసావా, ఈ మందు బాటిల్స్ నీ ఫ్రెండ్ బ్రాగికి ఇచ్చింటే బ్రాగి నాకు ఇచ్చాడని చెప్పేసి. ఇది విన్న తర్వాత మన లూఫీ అంటుంటాడు, ఎస్ మా ఫ్రెండ్ మంచోళ్ళు కాబట్టి ఇచ్చేస్తారు, నువ్వు నో ప్రాబ్లం తాగేసి అని చెప్పేసి. ఇది విన్న తర్వాత వివి అంటుంది, సరే ఇవన్నీ వదిలే కానీ నిజంగా నువ్వు చెప్పినది నిజమేనా, ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళడానికి లాక్ పోస్ట్ రీసెట్ అవడానికి నిజంగా 1 సంవత్సరం పడుతుందా అని అడుగుతుంది. ఇది విన్న తర్వాత డోరీ నవ్వుతూ అంటాడు, నేను ఇటువంటి విషయాలు అస్సలు జోక్ చేయను, నిజంగా 1 సంవత్సరం పడుతుంది. అండ్ మీరు గమనించినట్లయితే నా గుహలో గానీ బ్రాగి గుహలో గానీ చాలా అస్థిపంజరాలు ఉంటాయి, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన మనుషులు 1 సంవత్సరం ఇక్కడే ఉండి చాలా వరకు చనిపోతారు, అందులో చాలా మంది డైనోసార్ల వల్ల, యానిమల్స్
ప్రాబ్లమ్స్ వల్ల అండ్ కొంతమంది ఫుడ్ లేక చనిపోతుంటారు. అందువల్ల ఒక సంవత్సరం ఇక్కడ ఉండి ఇక్కడ నుంచి వెళ్ళడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అయిపోయింది. అప్పుడు మన లూఫీ అంటాడు, ఉండాలనుకుంటే ఉండొచ్చు కానీ నేను ఆల్రెడీ ఇక్కడ మొత్తం చూసేసా, సో నేను ఇక్కడ ఉండాలంటే బోర్ కొట్టేస్తుంది నాకు అని చెప్పేసి అప్పుడే వివి అడుగుతుంది, ఇక్కడ ఎటర్నల్ పోస్ లేదా అని చెప్పేసి. అప్పుడు డోరీ అంటాడు, మా దగ్గర ఎటర్నల్ పోస్ అయితే ఉంది కానీ అది ఓన్లీ ఎల్బాఫ్ మాత్రమే, మీరు దాన్ని యూజ్ చేసుకుని వేరే ఐలాండ్ లకు వెళ్ళారు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత వివి తన తల పట్టేసుకుంటుంది అండ్ అనుకుంటుంది, నేను ఇక్కడ ఒక సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లోనే ఉండలేను, ఎందుకంటే ఒక సంవత్సరంలో మా కింగ్డమ్ మొత్తం నాశనం అయిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అప్పుడు మన లూఫీ అడుగుతాడు, ఇక్కడ నుంచి ఎటర్నల్ పోస్ట్ లేకుండా వెళ్ళలేమా అని చెప్పేసి. అప్పుడు డోరీ అంటాడు, వెళ్ళొచ్చు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత వివి అడుగుతుంది, ఎలా వెళ్ళాలని చెప్పేసి. అప్పుడు డోరీ నవ్వుతూ అంటాడు, ఇక్కడ నుంచి మీరు ర్యాండమ్ గా ఏదో ఒక డైరెక్షన్ లో వెళ్ళండి, మీకు లక్ ఉంటే ఒక ఐలాండ్ తగ్గుతుంది, అక్కడ నుంచి మీరు లాక్ పోస్ట్ యూజ్ చేసుకుని వేరే ఐలాండ్ కు వెళ్ళొచ్చు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత మన లూఫీ నవ్వడం స్టార్ట్ చేస్తాడు అండ్ దాంతో పాటు డోరీ కూడా గట్టిగా నవ్వడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు వివి కోపంతో అనుకుంటుంది, ఇందులో నవ్వడానికి ఏముంది, అసలుకి మా అలబాస్టా కింగ్డమ్ గురించి వీళ్ళకి తెలిసినట్లు లేదు, అది ఎంత క్రిటికల్ పొజిషన్ లో ఉందని చెప్పేసి. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది బ్రోగి సైడ్. బ్రోగి తన విరిగిపోయిన గుడ్డల్ని రిపేర్ చేస్తూ మన ఊసాప్ తో అంటుంటాడు, ఊసాప్ చూసావా ఫైట్ అని చెప్పేసి. అప్పుడు ఊసాప్ అంటుంటాడు, అవును చూసా ఫైట్ చాలా బీభత్సంగా ఉందని చెప్పేసి, నా డ్రీమ్ కూడా మీలాగా ఒక గొప్ప వీరుని కావాలని చెప్పేసి. ఇది విన్న తర్వాత బ్రోగి షాక్ అంటాడు, ఏంటి మాలాగా నువ్వు కూడా ఒక పెద్దగా జాయింట్ గా కావాలని చెప్పేసి. ఇది విన్న తర్వాత నామి నవ్వుతూ ఉంటుంది, నేను కూడా అదే క్వశ్చన్ అడిగి. అప్పుడు ఊసాప్ అంటాడు, అలా కాదు, నేను కూడా మీలాగా ధైర్యం గల వీరుని కావాలంటే ఎలా అని చెప్పేసి. ఇది విన్న తర్వాత బ్రోగి నవ్వుతూ అంటాడు, మీరు మాలాగా 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు అస్సలు బతకలేరు, సో మీ దగ్గర లైఫ్ స్పాన్ తక్కువ ఉంటది కాబట్టి మీరు బ్రతుకున్న ప్రతి రోజు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలా అండ్ ధైర్యంగా ఏదో ఒక పని చేస్తూనే ఉండాలా అండ్ అలా నేర్చుకుంటూ మనం చనిపోయిన నో ప్రాబ్లం, ఎందుకంటే అలా ప్రయత్నిస్తూ చనిపోవడమే గొప్ప వీరుని లక్షణం అని చెప్పేసి. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది మన డోరీ సైడ్. మన డోరీ బ్రాగ్ ఇచ్చిన మందు తాగుతుంటాడు, బట్ సడన్ గా మనోనికి బయలు గమ్ముతాయి, ఎందుకంటే మన డోరీ కడుపులో పెద్ద బ్లాస్ట్ అవుతుంది. దాని తర్వాత ఒక బ్లాస్ట్ 2 బ్లాస్ట్ అట్లా కంటిన్యూస్ గా బ్లాస్ట్ జరుగుతూనే ఉంటాయి అండ్ దాని వల్ల మన బ్రాగి ఇచ్చిన మందు తాగిన నెక్స్ట్ సెకండే డారీ అక్కడే కింద పడిపోతాడు అండ్ మనోని కళ్ళు చాలా ఎర్రగా అయిపోయింటాయి. అండ్ ఇదంతా చూసిన తర్వాత మన లూఫీ అనుకుంటుంటాడు, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు అలా బ్లాస్టులు జరుగుతున్నాయని. అండ్ అప్పుడే మన లూఫీ డోరీని చూసేసి అంటుంటాడు, ఏంటి పొరపాటున చనిపోయినాడు అని చెప్పేసి. అప్పుడు వివి అంటుంది, లేదు లేదు, ఇలా చిన్న దాని వల్ల జాయింట్స్ చనిపోయారు, బట్ చాలా గాయాలేంటి అని చెప్పేసి. ఇది చూసిన తర్వాత మన లూఫీ కోపంతో అంటుంటాడు, నాకు బాగా గుర్తుంది, ఆ మందు తాగనంత వరకు డోరీ బాగానే ఉన్నాడు, బట్ ఎప్పుడైతే ఆ మందు తాగాడో అండ్ ఆ మందు ఎప్పుడైతే మనోని కడుపులోకి పోయిందో అప్పటి నుంచే బ్లాస్ట్ అవ్వడం స్టార్ట్ అయినాయి. అండ్ నాకు తెలిసి పొట్టలో బ్లాస్ట్ అవ్వడం వల్ల లోపల ఉండే ఆర్గాన్స్ చాలా వరకు డ్యామేజ్ అయింటది, కానీ ఇలా ఎలా చేసింటారు అండ్ ఎవరు చేసింటారు అసలు నాకు అర్థమే కావట్లేదు. ఇచ్చిన మందు అయితే మనోళ్ళు ఇచ్చినారు, కానీ మన వాళ్ళలో ఇలా చేసే దరిద్రపు నాయలు ఎవరు లేరు. అండ్ ఆ బ్రోగి విషయానికి వస్తే అతను చాలా గొప్ప వీరుడు, సో అతను కూడా ఇలా చేసినాడు. దాని తర్వాత మన లూఫీ వివిని చూసి అంటాడు, వివి అలా ఏం చూస్తున్నావు, వెళ్ళి ఏదో ఒకటి చేయని చెప్పేసి. అప్పుడు వివి కన్ఫ్యూజ్ అయి ఉంటుంది, నేనేం చేయగలను, నేనేం డాక్టర్ని కాదు కదా అని చెప్పేసి. అప్పుడు లూఫీ కోపంతో అంటాడు, అంతేనా, ఇలా డోరీ ఇలా గాయాలతో ఇక్కడే పడి ఉండాల్సినదేనా, 100 సంవత్సరాల నుంచి ఆ ఫైట్ చేస్తున్న ఫైట్ కి ఏమో కావాలి. అప్పుడే అక్కడ నుంచి డోరీ లేచేసి అంటాడు, నేను ముందే అనుకున్నా అసలు మనుషులు నమ్మకూడదని, ఎందుకంటే వాళ్ళు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తారని చెప్పేసి. ఇది విన్న తర్వాత లూఫీ షాక్ అయి అంటాడు, దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి. అప్పుడు డోరీ కోపంతో అంటాడు, అబద్ధం చెప్పొద్దు, ఎందుకంటే ఈ మందు నాకు ఇచ్చినది బ్రోగి అండ్ బ్రోగికి ఇచ్చినది మీ ఫ్రెండ్సే అండ్ నాకు తెలుసు అతను ఒక ఎల్బాఫ్ వీరుడు కాబట్టి అలాంటి గొప్ప వీరుడు ఇలాంటి చిల్లర పని అస్సలు చేయడు, సో ఈ ఐలాండ్ లో మేము కాకుండా ఇంకా మిగిలినది ఎవరు మీరే, సో మీరే ఈ పని చేస్తుంటారని చెప్పేసి. ఇది విన్న తర్వాత మన లూఫీ కొద్దిసేపు ఆలోచిస్తాడు. దాని తర్వాత తన క్యాప్ వివికి ఇచ్చేసి అంటాడు, వివి కొద్దిసేపు ఈ క్యాప్ పట్టుకో, ఎందుకంటే మనోడు మాటలతో చెప్తే వినేటట్లేదు, అందుకే మనోని దగ్గరికి వెళ్ళి మనోనికి అర్థమయ్యే భాషలో చెప్పేసి వచ్చేస్తాను. ఇది చూసిన తర్వాత వివి కోపంతో వస్తుంది, ఆగండి మీ ఇద్దరు ఫైట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నిజంగానే డోరీ అసలు దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదు. అప్పుడు డోరీ కోపంతో అంటాడు, మీరు చెప్తే నేను నమ్మాలా, మిమ్మల్ని ఒకసారి నమ్మే నేను ఇంత మోసపోయా అండ్ రెండోసారి నమ్మే నేను ఎర్రిపప్పని కాదు, సో మీరు చావడానికి రెడీ ఉండని చెప్పేసి తన కత్తేసి అటాక్ చేయడానికి వస్తాడు. కానీ మనోని లోపల ఆర్గాన్స్ ఆల్రెడీ చాలా డ్యామేజ్ అవడం వల్ల నోట్లోంచి రక్తం వస్తుంది, అందువల్ల అంత ఫోర్స్ తో స్వింగ్ చేయలేకపోతాడు ఆ కత్తిని. అది చూసిన తర్వాత మన లూఫీ ఆ కత్తి మీద నుంచి పరిగెత్తుకుంటా స్ట్రైట్ డోరీ దగ్గరికి వెళ్ళేసి అక్కడ నుంచి గాల్లోకి ఒక జంప్ ఇచ్చి అక్కడ నుంచి తన చేతిని స్ట్రెచ్ చేసి ఒక స్ట్రాంగ్ పంచ్ డోరీకి ఇచ్చేస్తాడు. బట్ అది చూసిన తర్వాత దాన్ని డాచ్ చేసి డోరీ ఒక పంచ్ ఇచ్చేసి మన లూఫీని చాలా దూరం విసిరేస్తాడు. అండ్ దాని తర్వాత మన డోరీ లూఫీని అటాక్ చేయబోతుంటాడు. అప్పుడే లూఫీ అక్కడ నుంచి డాచ్ ఇచ్చేసి లూఫీ తన చేతులు చాలా దూరం స్ట్రెచ్ చేస్తాడు అండ్ చాలా దూరం స్ట్రెచ్ చేసిన తర్వాత ఒక పెద్ద చెట్టును పట్టుకుంటాడు తన 2 చేతులతో. అండ్ దాని తర్వాత మన లూఫీ ఆ చెట్టు దగ్గరికి చాలా ఫాస్ట్ గా వెళ్తాడు. ఆ చెట్టు ఒక ఫారెస్ట్ లో ఉంటది అనమాట. అప్పుడే మనం చూస్తాం మన డోరీ కంటిన్యూస్ గా ఫైట్ చేస్తడం వల్ల నోట్లోంచి రక్తం వస్తూనే ఉంటుంది. అండ్ లూఫీ వన్స్ ఫారెస్ట్ లో చాలా దూరం వెళ్ళిన తర్వాత తన 2 చేతులను వదిలిపెట్టేస్తాడు. అండ్ దాని వల్ల మనోడు గమ్ రాకెట్ టెక్నిక్ యూజ్ చేసి చాలా ఫాస్ట్ గా డోరీకి వచ్చేస్తా వెళ్తాడు. అండ్ దాని వల్ల డోరీ అక్కడ నుంచి కింద పడిపోతాడు. అండ్ కింద పడిపోయిన తర్వాత మన డోరీ మళ్ళీ రక్తం కక్కడం స్టార్ట్ చేస్తాడు. అండ్ అదంతా చూసిన తర్వాత మన లూఫీ కింద పడుతూ
డోర్తో అనుకుంటుంటాడు. సో ఇప్పుడన్నా నీకు అర్థమైపోయిందా దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదని, ఎందుకంటే మేము ఫైట్ చేయాలనుకుంటే ఇలా ఫైట్ చేస్తాం, అలా కాదని చెప్పేసి అప్పుడే మనం చూస్తాం ఆ డోరీ కింద పడిపోయిన తర్వాత డోరీకి చాలా కోపం వచ్చేస్తుంది అండ్ నొప్పి కూడా వస్తుంది. దాని తర్వాత మన డోరీ వెంటనే అక్కడ నుంచి లేచి నిలబడతాడు. దాని తర్వాత తన పెద్ద కాలు యూజ్ చేసి లూఫీని నేలలోకి తొక్కేస్తాడు. అది చూసిన తర్వాత వివి టెన్షన్ పడి అరుస్తుంది, లూఫీ లూఫీ ఏమైంది నీకు అని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం డోరీని. డోరీ ఇప్పుడు కూడా చాలా ఇంజూర్ అయి ఉంటాడు. అందువల్ల అనుకుంటుంటాడు అతని దగ్గర డెవిల్ ఫ్రూట్ పవర్స్ ఉన్నాయి కాబట్టి నేను అతన్ని అండర్ ఎస్టిమేట్ చేసి ఉండకూడదు, అదే నేను చేసిన తప్పు అని చెప్పేసి అక్కడే పడిపోతాడు. అండ్ దాని తర్వాత లూఫీ మీద తన కాలు తీసేస్తాడు. అప్పుడే మనం చూస్తాం లూఫీ తను తొక్కడం వల్ల భూమి లోపల అనుకోయి ఉంటాడు. అండ్ అక్కడ నుంచి లేచిన తర్వాత అనుకుంటుంటాడు లక్కీగా నేను రబ్బర్ తో చేసినా కాబట్టి నాకు అంత పెద్ద డ్యామేజ్ కాలేదు. కానీ ఒక రకంగా చూస్తే డోరీ చెప్పినది 100% నిజమే, ఎందుకంటే ఇలాంటి పని బ్రోగే చేయడు అండ్ మన ఫ్రెండ్స్ అస్సలు చేయరు. సో ఇక్కడ ఎవడో వచ్చేసి మొత్తం పెంట చేస్తున్నాడు, వాడిని వెతికి పట్టుకొని నేనే చంపేస్తా అంటాడు. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అయితే మిస్టర్ 3 సైడ్. మిస్టర్ 3 అంటుంటాడు ఫైట్ చేయకుండా ఎనిమీస్ ని ఓడించడం నా అలవాటు అని చెప్పేసి. అండ్ మనోడు టీ తాగుతూ అంటుంటాడు ఆ బాంబు ఇప్పటికీ ఆల్రెడీ పేలి ఉంటుంది అండ్ కంపల్సరీ ఆ బాంబు పేలడం వల్ల ఆ జైంట్ లోపలనే ఆర్గాన్స్ డిస్ట్రాయ్ అయిపోయింటది, ఇదే మనకు కావాలి, దాని తర్వాత వాళ్ళిద్దరిని మనం చంపేద్దామని చెప్పేసి అంటుంటాడు. బట్ అప్పుడే మనం చూస్తాం ఈ మిస్ గోల్డెన్ వీక్ మనోని చాలా కోపంతో అలాగే చూస్తూ ఉంటుంది. అప్పుడు మిస్టర్ 3 అనుకుంటుంటాడు ఎందుకు ఈమె నా వైపు ఇలా కోపంతో చూస్తుంది అని చెప్పేసి. అప్పుడు కూడా మన మిస్ గోల్డెన్ వీక్ ఏం చెప్పకుండా అలాగే కోపంతో చూస్తుంటుంది. అప్పుడే మన మిస్టర్ 3కి అర్థం అయిపోతుంది ఎందుకు కోపంగా చూస్తుంది అని చెప్పేసి. దాని తర్వాత ఆ టేబుల్ మీద ఉండే టీని తీసుకొని వెళ్ళి గోల్డెన్ వీక్ ఇస్తూ అంటుంటాడు నీకు టీ కావాలంటే నాకు చెప్పొచ్చు కదా, అలా కోపంతో చూస్తే నేను ఏమన్నా అర్థం చేసుకోవాలని చెప్పేసి. దాని తర్వాత మిస్టర్ 3 అక్కడ ఉండే ఫోటోలు చూపిస్తూ అంటుంటాడు వీళ్ళ నలుగురికి మన బాస్ క్రొకడైల్ గురించి చాలా సీక్రెట్స్ తెలుసు, సో వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మనం బతకనివ్వకూడదని. అండ్ అదే సమయంలో అక్కడ ఉండే జ్వాలాముఖి పేలుతుంది. అండ్ అది చూసిన తర్వాత మన లూఫీ అనుకుంటుంటాడు షిట్ బ్రో ఇది రాంగ్ టైం, అసలు ఈ టైంలో ఇది పేలిండకూడదు అని చెప్పేసి. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అయితే మన జోరో సైడ్. మన జోరో కాలికి ఒక పిల్ల డైనోసార్ ఖర్చుకొని విడిచిపెట్టుకోకుండా ఉంటుంది. అప్పుడే మనం చూస్తాం ఆ పిల్ల డైనోసార్ వల్ల వచ్చేసి మన జోరో సైడ్ కోపంగా చూస్తుంటుంది. అప్పుడు మనం సాంజిని కూడా చూస్తాం, సాంజి ఇంకా వెతుకుతూనే ఉంటాడు. అండ్ అదే సమయంలో రెండు పెద్ద కళ్ళు ఒక చెట్టు వెనకలు దాక్కుని మన సాంజిని కోపంతో చూస్తూ ఉంటాయి. అదే సమయంలో మనం బ్రాగిని చూస్తాం, బ్రాగి కూడా ఆ జ్వాలాముఖి పేలిన విషయం తెలిసిపోతుంది, అందుకే నేను వెళ్ళాలని చెప్పేసి అంటుంటాడు. అప్పుడు ఊసాప్ అంటాడు కానీ మీరు ఆల్రెడీ కొద్దిసేపు క్రితమే ఫైట్ చేశారు కదా, మీకు ఇంకా గాయాలు ఉంటాయి కదా, మీరు కొద్దిసేపు తర్వాత ఫైట్ చేయండి అని చెప్పేసి. ఇది విన్న తర్వాత బ్రాగి నవ్వుతూ అంటాడు ఊసాప్ ఒక గొప్ప వీరుడు ఎప్పుడు ఫైట్ అవాయిడ్ చేసేదానికి ఇలాంటి సాకులు వెతకడు అని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం డోరీ అక్కడ నుంచి లేచి గట్టిగా అరుస్తూ అంటాడు నేను వెళ్లాల్సిన సమయం వచ్చింది, నన్ను ఎవరు అడ్డుకోలేరు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత లూఫీ అంటాడు కానీ డోరీ నీకు ఆల్రెడీ చాలా గాయాలంటాయి, సో ఇదొకసారి నువ్వు ఫైట్ చేయడానికి వెళ్ళొద్దు, నీ గాయాలు మానిపోయిన తర్వాత మళ్ళీ ఫైట్ చేద్దులే అని చెప్పేసి. అప్పుడే ఆ డోరీ గట్టిగా నవ్వడం స్టార్ట్ చేస్తాడు. అండ్ దాని తర్వాత గట్టిగా అరుస్తాడు నేను ఎల్బా ఫారియర్ని బ్రాగి, నేను నీ కోసం వస్తున్నా అని చెప్పేసి. అండ్ ఈ మ్యాటర్ అంతా విన్న తర్వాత మన బ్రాగి అంటుంటాడు ఊసాప్ విన్నావా, డోరీ రెడీగా ఉన్నాడు. అండ్ ఆ వాయిస్ విన్న తర్వాత మంచి జోష్ లో ఉన్నట్టున్నాడు, సో ఈసారి ఫైట్ చాలా బాగుంటుంది అని చెప్పేసి. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అయితే మన డోరీ సైడ్. డోరీ రక్తం కంటిన్యూస్ గా కక్కుతూనే ఉంటాడు అండ్ ముందరికి వెళుతూనే ఉంటాడు. అండ్ దాంతో పాటు ఈ ఎపిసోడ్ ఇక్కడే అయిపోతుంది గైస్.